తమ్ముడు నేను చాలా ఆనందంగా భావిస్తున్నా, నేను అదృష్టంగా భావిస్తున్నా. పొద్దుడి ప్రాంతం మా రెండు కుటుంబాలు బలపరుస్తున్నాయి. ఆ ప్రేమ అనుబంధం మిత్రులు కాబట్టి నేను ధైర్యంగా మా చంద్రబాబు చెప్తే ముందుకు వచ్చాను. మీరు ఆశిస్తారు, మా పార్టీ ఆశించాలి, మన భవిష్యత్తు పడాలంటే సపోర్ట్ అంతా కూడా ఉమ్మడికి నేను తెలుగుదేశం పార్టీ క్యాండిడేట్ తర్వాత జనసేన బీజేపీ కలిసిన ముగ్గురు వచ్చి నేను ఎన్నుకున్నాను. కాబట్టి నేత కూడా ఈ మూడు పార్టీలను బలపరిచాయి కాబట్టి నేను కూడా నన్ను గెలిపించాలని కోరుకుంటున్నాను. ఇక్కడ పరిస్థితి చూస్తే చాలా దారుణంగా ఉంది. ఇంతకుముందు శ్వేత ఉన్నప్పుడు చాలా అంటే కృష్ణమూర్తి గారు, విజయభాస్కర్ గారు శ్వేత మంచి కార్యక్రమం చేశారు. అది ఇక్కడ ప్రాంతంగా కార్యక్రమం చేసుకోవాలి. ఇవన్నీ వచ్చే ప్రాంతమే ఆడుకునే ప్రాంతమే. ఇక్కడ బోరేస్తే నీళ్ళు పడుతుంది. ఇక స్ప్రింక్లర్ పెట్టి లేదంటే పెట్టి ఇరిగేట్ చేసుకునే వాళ్ళం. ఈ బయలుదేరిలో అక్కడ పరిస్థితి పోయింది. ఎక్కడ స్ప్రింక్లర్ చెప్పట్లేదు, ఎక్కడ డిస్ చెప్పడం లేదు. ఎస్సీ కానీ ఎస్సీ వాళ్ళకి కానివ్వండి, ఎస్సీ కానివ్వండి, ఎటువంటి ప్రభుత్వ వసతులు రావట్లేదు. ఈరోజు ఈ ప్రభుత్వంలో కేవలం కక్ష ప్రభుత్వం ఇది. అన్ని వర్గాలకు తొకే ప్రభుత్వం ఇది. ముఖ్యంగా బీసీలు కానీ అన్ని కులాలు మైనారిటీ. ఈరోజు చాలా మంది చూస్తుంటే మనం ఇంత కూడా చెప్పారు మీటింగ్లో, ధర్మానికి నీతికి అవినీతికి పోరాటం. తెలుగుదేశం పార్టీ మనం నీతిగా ఉన్నాం. మనం అక్కడ అవినీతి దిగిపోయింది. ఒకసారి కంపేర్ చేసుకుంటే ఒక్కసారి మనం ఎక్కువ ఒకసారి కంపేర్ చేసుకోండి. ముఖ్యమంత్రి గారు కాకముందు ఆయన ఆశ్చర్యత, ముఖ్యమంత్రి ఆశ్చర్యత, ఆర్థిక మంత్రి మన ఆర్థిక మంత్రి ఉన్నప్పుడు మంత్రిగా ఎమ్మెల్యే కాకుండా ఆశ్రత, ఆయన మంత్రిగా ఆశ్రత. మేము కూడా ఉన్నాం, ఎన్నెన్నో ఉన్నాం. దాదాపు 75 సంవత్సరాలు మేము రాజకీయం ఉన్నాం. మా తల్లి గారు కానీ నేను మా ఆస్తి పెడతాం. మేము కూడా వాస్తవాలు ఆస్తి పెడితే దమ్ముందా అడుగుతున్నాం. దాని అర్థమైతే ఉందని ఎవరు అవినీతితో తీసుకుని అర్థమైంది. ప్రజలు తెలుసాలి. ఈరోజు రావడం కారణం కేవలం డబ్బుల కోసం వచ్చి మన ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి, లేదా బీసీ ఎస్సీ తీసుకోవాలనే ఉద్దేశం కాదు. దానికోసమే కర్నూలు పార్లమెంట్ బీసీ ఛార్జీ ఏం మాట్లాడడం. అందుకంటే బీసీ గౌరవిస్తారు. ఈ సమాజంలో బీసీలు పైకి రావాలి, అన్ని రావాలి. బీసీతో పాటు ఎస్సీలు కానీ మన వాళ్ళకి ఒక అవకాశం వెళ్ళి, అందుకోసమే నేను బీసీ మరేసుకుని ఒప్పుకున్నప్పటికీ నిరుద్దేశాలు అవుతున్నాను. సమాజం పెరగాలి. ఎంత కాదు, యుగం మారిపోతుంది, కాలం మారిపోతుంది, అన్ని కూడా పైకి ఎదగాలి. అంటే వాళ్ళకి ఛాన్స్ చేయాలి. మనం ఛాన్స్ చేసి సమాజంలో గుర్తింపు ఇవ్వాలి. బాధ్యత అందరి మీద ఉంది. అందరి మీద దానికి వచ్చాక చాలా మంది అడిగారు బీసీ సోదరు, సార్ పార్లమెంట్ మీకు టికెట్ లేదు కదా, మళ్ళీ మేము బీసీ మాకు వస్తుంది టికెట్ అంటే నేను సపోర్ట్ మీకు సపోర్ట్ చేస్తాను. గెలిపించే బాధ్యత ఏ కులమైన బీసీ ఏ కులమైనా గెలిపిస్తా చెప్పండి. జరిగింది సపోర్ట్ ధర్మం నా ధర్మం. అది ఇంతకుముందు మాకు కూడా సపోర్ట్ చేసి వెళ్తా, అన్ని కూడా మమ్మల్ని గెలిపించారు. అంతా కలిస్తే గెలుస్తాం. బీసీ ఇచ్చేవాళ్ళతో అన్ని కూడా కలిసాలి, రెండు కలిసాలి, కమ్మలు కలిసాలి, బ్రాహ్మణులు కలిసి కలిస్తే మనం గెలుస్తాం. ఒక కులం వస్తే గెలవు. కానీ ఎవరికి వచ్చినా అంతా కలిసి మన పార్టీలో ఉన్న కులాలకు ఎక్కువ ఓటేస్తే బీసీ కానీ ఎస్సీ కానీ ఓసీ కానీ అంటే పక్క పెడితే అంతా కలిసి మనం కలిస్తే ఆ పార్టీ అభివృద్ధి గెలిపించే అవకాశం ఉంటుంది. ఒక కులకు సంబంధించి కాదు. బీసీలు అన్ని కులాలు వస్తాయి, అలా ఫార్వర్డ్ కాస్ట్ వస్తాయి. అందరూ కూడా ఏ పార్టీ వచ్చినా కలిసి కలిసి సపోర్ట్ చేసి గెలుస్తారు. కానీ ఒక పార్టీ ఒక కులం అంటే కాదు. అది కులానికి పెద్ద కులానికి మరణిస్తారు. నేను ఏ కులానికి వ్యతిరేక, మీ కులానికి ఇబ్బంది నేను సపోర్ట్ చేస్తాను, మీకు అండగా ఉంటుంది. అట్లాంటి సమస్య లేదు. నా కుల మొత్తం పోతం లేదు. నేను అందరు నాయకులు రావచ్చు. మీరు ఎవడొచ్చినా భయపడకుండా నాయకుడు మధుగోపాల్ ఎవరు ఎస్సీ, బాబు ఎవరు ఎస్సీ చేశారు, వెంకటస్వామి వెంకటస్వామి ఎవరు జీవన సేవ చేశారు. అదొక పైసా తీసుకోకుండా. నిన్న ఉన్న ఆయన బేచల ఒక సోదరుడు చెప్పాడు, పేరు కానీ ఎస్సీ సోదరుడు. ఆ ఇంట్లో వచ్చి మళ్ళీ మంచి చదువుకున్న ఎడ్యుకేషన్ ఉంది. ఇంత పిల్లలు డాక్టర్లు అమలు పడతారు. ఆయన భార్య ఎంపీ పోటీ చేసింది. మంత్రి గారు ప్రామిస్ చేశారు, మంత్రి నీకు ఎంపీ చేస్తాను, ఎంపీటీసీ పోటీ చేసింది, ఎంపీ ఇస్తాను. 10 లక్షలు తీసుకున్నాడు. తీసుకొని బిడ్డ చదువు వస్తుంది వద్ద చెప్పి ఒక 4 లక్షలు ఇచ్చాను.
ఇంత అన్యాయంగా బీసీ ఎస్సీ కూడా డబ్బులు తీసుకొని దాన్ని అన్యాయం చేస్తుంటే అటువంటి మంత్రి మాకు న్యాయం చేస్తామని అనుకున్నాను. ఎస్సీ వరకు డబ్బు కావాలి. ఈరోజు డబ్బు తెలుసు అందుకొని ఎలక్షన్లో ఓడిపోతే తెలుసు కాబట్టి ప్యాకేజ్ పెట్టాడు. నాకు తెలిసి మీ దాంట్లో కూడా మీ ట్యాబ్లెట్ వద్దాం పంపించాడు. మనసు పెట్టి ఆలోచిస్తాను ఎందుకు అంతా భయం పడుతున్నాడు. ఉదాహరణ మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఇంకా ఆంధ్ర రాష్ట్రంలో తెలుగుదేశం ఉందా అని అడుగుతున్నాడు. అత్యంత బయటకు వస్తున్నాడు. ఉండునైనా ఉండు తెలిసిపోతుంది. తెలుగుదేశం ఉందా లేకపోతే వైకాపా తెలిసిపోతుంది. వైకాపా మొత్తం పైకి ఊడిపోతుంది. ఏదాన్ని మాట మాట్లాడదు. ఏమైనా దమ్ముంటే రాజకీయం మాడదాం మనం. ఏదాలు వాటి కొత్త కూడా మాట్లాడతాడు. నేను మాట్లాడు మీరు మాట్లాడు పెద్దది కాదు, అట్లే కాదు. ఏమన్నా నువ్వు చదువుకున్నావు, ఫైనాన్స్ ఇస్తున్నావు రాష్ట్రానికి, ఒక పాలసీతో మాట్లాడు. తెలుగుదేశం పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ ఏ పార్టీ కానీ సిద్ధాంతం క్రిస్టియన్ చేయండి. ఒక సిద్ధాంతం మాట్లాడండి. ఎంత పరిచయం ఇంకా తెలుగుదేశం ఉందా అంటే తెలుసుకోవచ్చు. తెలుగుదేశం ఉందా, తెలుగుదేశం దెబ్బకు సైకిల్ దెబ్బకు ఫ్యాన్ పోతుంది. గ్యారంటీ ప్రజల్లో చైతన్యం వచ్చింది. ఏదో రాజశేఖర్ కొడుకొని ఓటేశారు. వైఎస్ ఏమన్నా ఓటలేదు. రాజశేఖర్ కాంగ్రెస్ ముఖ్యమంత్రి మంచి మంచి కార్యక్రమం చేశాడు. అది దృష్టి పెట్టుకొని చంద్రబాబు రాజశేఖర్ కొడుకు కాబట్టి జగన్కి ఓటు ఇచ్చారు. కానీ ఎవరు చేసినా మనకు గుర్తుకొస్తున్నాడు. అన్ని కూడా గుర్తుకొస్తున్నాడు. డబ్బు తప్పించి వేరే లేదు. కొన్ని లక్షల కోట్లు ఉన్నాయి. ఏం చేస్తారండి? చనిపోయిన మన రాదు. ఎవరు కానీ చనిపోయిన మన పెళ్ళాం రాదు, పిల్లలు రాదు. వచ్చేది ఉండే